ముద్రపడ్డది. నరేంద్ర మోదీ గారు వాటిగా ఊరుకోలే. ఇంత గంభీరమైన ఈ భయపెడుతున్నటువంటి ఈ రోగానికి ఒక వ్యాక్సిన్ కనుగొనాలని చెప్పి ఆ వ్యాక్సిన్ కి భారతే కేంద్రం కావాలని చెప్పి ఆశించి వ్యాక్సిన్ తయారు చేసి మనకు అందించడమే కాదు, 2 రోజులు 3 రోజులు ప్రపంచ ప్రజానీకానికి వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా భారత్ పేరు సంపాదించుకున్నది. 2014 వరకు మీకు తెలుసు, మనం చాలా డిబేట్ వింటూ ఉంటాం. మీరు స్టూడెంట్ ఉన్నప్పుడు మీరు ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టిండు భారతదేశాన్ని, వాళ్ళ కండిషన్కు తలొక్కిండు. ఇవాళ ఎక్కడ ప్రపంచ బ్యాంకు ప్రస్తావన లేదు, ఇవాళ ఎక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తావన లేదు. 14 వరకు 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఇవాళ 5వ స్థానానికి ఎదిగింది. భారత్ రేపు 3వ స్థానం నిలబెడతా అని చెప్పి కలగంటున్నాడు మోడీ గారు. ఇవాళ ఇట్లా అనేకం ఉన్నాయి. ఇవన్నీ డెవలప్మెంట్. ఇలా ఎయిర్పోర్ట్ మీరు చూడండి, 75 ఉండే 153 అయినాయి ఇవాళ ఎయిర్పోర్ట్లు. నీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతే ఎలుకలు, పంది కొక్కులు, ఈగలు, దోమలు, మలమూత్రాలతో ముక్కు మూసుకునేది మనం ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ పోతే. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇలా ఎయిర్పోర్ట్లను తలపించే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నా కాచిగూడ రైల్వే స్టేషన్, నా నాంపల్లి రైల్వే స్టేషన్ 10 కోట్లు ఇచ్చి సున్నమేసే పరిస్థితి లేదు. ఇవాళ నేషనల్ హైవేస్ మీకు తెలుసు, మీరంతా విద్యులు కాబట్టి. ఒకప్పుడు 1947 to 2014 ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో ఇవాళ 10 సంవత్సరాల కాలంలో అంతకంటే ఎక్కువ హైవేస్ నిర్మించిన వ్యక్తి మోడీ గారు. ఇవాళ మీకు ఇంకో విషయం కూడా తెలవాలి. ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైనది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటే గేలి చేశాడు. ఇవాళ మీ ఇంట్లో ఉండే టీవీలు కావచ్చు, మీ చేతిలో ఉండే సెల్ ఫోన్లు కావచ్చు, ఒకప్పుడు ఎక్కడ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, టుడే మేడ్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మొత్తంలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విషయంలో ఇవాళ ప్రపంచంతో పోటీపడి 2వ స్థానానికి ఎదిగిన దేశం భారత్ ఇవాళ. అట్లా అన్ని రంగాల్లో నాకు ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి. నేను కొత్త కాదు, నా మాటలు కొత్త కాదు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు మీరు చూసిందాను, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు చూసిండ్రు, మన కరోనా మంత్రి అప్పుడు చూసింది. కాబట్టి ఒకటే మన మోడీ గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండు, బాగుంది, మల్కాజ్గిరి ప్రజలు కురిపించిన ప్రేమ ఆదరణ మరవలేంది. తప్పకుండా నేను ప్రవచిస్తున్నా 3వసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి దేశ ప్రజలు ఏదైతే సంకల్పిస్తుందో ఆ సంకల్పంలో మల్కాజ్గిరి ప్రజలు కూడా భాగం పంచుకోవాలని, ఆ 370 సీట్లలో మల్కాజ్గిరి స్థానం కూడా ఉండాలని చెప్పి వారు చెప్పిండ్రు. మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి ఆ ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పి ఆశిస్తూ నమస్కారం. భారత్ మాతాకి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం.